భారతదేశానికి స్వతంత్రము వచ్చిన తర్వాత ఈ 1947వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల యొక్క పనితీరు, అందులో ఉండేటువంటి లోపాలు, డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నటువంటి కోర్ట్స్, లోయర్ కోర్ట్స్, హై కోర్ట్, సుప్రీం కోర్ట్, వాటి యొక్క పనితీరు, వస్తున్నటువంటి జడ్జిల యొక్క ప్రవర్తన, ఎట్సెట్రా ఎట్సెట్రా విషయాల మీద ఎస్పెషల్లీ గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ విస్తృతమైనటువంటి చర్చలు జరగడం అనేటువంటిది చూస్తున్నాం మనం. ఇది కూడాను చందు గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ మీద. పాపం ఆయన చక్కగానే మాట్లాడారు, ఆయన ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. జరిగిన తర్వాత మొన్న 13వ తారీఖు పార్లమెంట్లో కేరళకి చెందినటువంటి ఒక ఎంపీ, ఐ థింక్ హిజ్ నేమ్ ఈజ్ జోన్ బిట్టర్స్ అనుకుంటాను, ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని కనీసము నేషనల్ ఛానల్స్ వాళ్ళు కూడా ఎవరూ చూపించకపోవడం అనేటువంటిది చాలా శోచనీయమైన విషయమని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య గారు అనడము, ఇలాంటివన్నీ కూడాను చాలా చూస్తూనే ఉన్నాం. గ్యాగ్ ఆర్డర్స్ ఇవ్వడము, ప్రతిదానికి కూడా ప్రతి ఒక్కడు కూడాను పిల్లు ఫైల్ చేయడము, 40-50 మంది ఒకే విషయం మీద పిల్లు ఫైల్ చేయడము, సో ఆన్ అండ్ సో ఫోర్త్ దేశవ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం మనం. 4 సుప్రీంకోర్టు జడ్జిలే బయటికి వచ్చి సుప్రీంకోర్టులో వ్యవహారాలు సరిగా జరగడం లేదని చెప్పడము, అందులో చలమేశ్వరరావు గారు మన తెలుగువాడై ఉండడము, అందులో ఒక ఆయన తర్వాత సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ అయ్యి రిటైర్ అయిన తర్వాత బీజేపీ ఎంపీ అయ్యి రాజ్యసభలో ఉండడము, నాకు ఇష్టమైతే వస్తాను, కష్టమైతే మానేస్తాను అని చెప్పి ఆయన అనడము, ఆయనకు కూడాను మళ్ళీ నోటీస్ ఇవ్వడము, ఇవన్నీ చూసాం. ఈ సందర్భంగా హిజ్ ఎక్సలెన్సీ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మన తెలుగువాడు, గర్వంగా చెప్పుకోదగ్గ వ్యక్తి ఎన్వి రమణ గారు ఒక వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో అనేక రకాలైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన సొంత ఊళ్ళో కొద్ది కాలం గడపడానికి కోసం వచ్చారు. ఈ సందర్భంగా ఈ ఎపిసోడ్ ద్వారా నేను ఆయన దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాలి అన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆయన తెలంగాణలో హనుమకొండలో కట్టినటువంటి కొత్త భవన సముదాయాన్ని ఇనాగరేట్ చేశారు. తర్వాత కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ వాళ్ళను, ఫౌండేషన్స్ వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మధ్య ఆయన సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ అయిన దగ్గర నుంచి కూడాను తరచుగా ప్రెస్ మీట్స్ పెడుతున్నారు, దేశమంతా తిరుగుతున్నారు. యువకులకి, అడ్వకేట్స్కి, ప్రాక్టీసింగ్లో ఉండే వాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ కూడాను చక్కగా చెప్తున్నాడు ఆయన. లీగల్ వ్యవస్థను గురించి, చేయాల్సిన పనులను గురించి, గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ కూడా చెప్తున్నారు. ఒక తెలుగువాడిగా ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ కావడం అనేది సంతోషించదగ్గ విషయము. నాకంటే ఆయన వయసులో నాకు తెలిసి అయితే ఇంకొక 4-5 నెలలు చిన్నవాడేమో, అయినప్పటికీ కూడాను మంచి గౌరవనీయమైన పదవిలో ఉన్నాడు. కాబట్టి ఒక తెలుగువాడిగా నేను ఆయన దృష్టికి కొన్ని విషయాలు అనేటువంటిది తీసుకురాదలుచుకున్నాను. ఈ వీడియో చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశము అదే. ఆ విషయాలు ఏమిటి అంటే, ఎన్వి రమణ గారు ఈ సంవత్సరం ఆగస్టులో రిటైర్ అయిపోయేటువంటి లోపల కొన్ని చక్కటి బ్యూటిఫుల్ జడ్జిమెంట్స్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అంటే ఆ జడ్జిమెంట్స్ కూడా ఎలా ఉండాలి అంటే, అయోధ్య టెంపుల్కి సంబంధించినటువంటి 125 సంవత్సరాల తగాద ఎలాగైతే తీరిపోయిందో అలాంటి జడ్జిమెంట్స్, ఎస్ఆర్ బొమ్మాయి లాంటి జడ్జిమెంట్స్, అదేవిధంగా ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదు అని అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఎంతో ధైర్యంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ లాగా, కేశవానంద భారతి లాంటి జడ్జిమెంట్ లాగా, తలాకుకు సంబంధించిన జడ్జిమెంట్స్ ఈయన ఉన్నటువంటి పదవీకాల టైంలో ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అయితే కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో నేను గౌరవనీయులైనటువంటి ఎన్వి రమణ గారి దృష్టికి దీని ద్వారా తీసుకురాగలుగుతున్నాను. దాన్ని ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటిది నేను ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాను. తెలిసి కానీ తెలియక కానీ నేను ఏదైనా తప్పు చేసుంటే, నేను గనక శిక్షార్హుణ్ణి అని ఆయన గనక అనుకున్నట్లయితే దానికి కూడా నేను సిద్ధమే. లేదు, నేను ఏదైనా తప్పు కనుక మాట్లాడుంటే సవరించవలసినదిగా మనస్ఫూర్తిగా నేను ఆయన్ని కోరుకుంటున్నాను.
నేను ఇప్పుడు వారి దృష్టికి తీసుకువద్దామని అనుకున్నటువంటి విషయాల్లో ప్రధానమైనటువంటిది మొట్టమొదటి అంశం ఏంటంటే 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఆ విభజన అసంపూర్తిగా జరిగింది, రాజ్యాంగబద్ధంగా జరగలేదు, డిబేటు పెట్టలేదు, ఓటింగ్ పెట్టలేదు అని కనీసం ఒక 25-26 పిల్స్ అనేటువంటిది సుప్రీంకోర్టులో వేశారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎఫిడవిట్ ఫైల్ చేయమంటే ఇంతవరకు ఎఫిడవిట్ ఫైల్ చేయలేదు అన్న సంగతి నాకు తెలిసినటువంటి సమాచారం. సో ఎన్వి రమణ గారిని దీని మీద వీలైనంత తొందరగా ఒక డెసిషన్ తీసుకొని ఒక జడ్జిమెంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నా విన్నపం. రెండవ విషయం, ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి 11, 12 కేసులు ఉన్నాయి, సిబిఐ కోర్టులో ఉన్నాయి, విచారణ జరుగుతున్నాయి. విచారించినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు 1,00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 0 అని చెప్పారు. వీలైనంత తొందరగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు చొరవ తీసుకొని ఈ కేసెస్ని మీ పదవీ కాలంలో ఉండేటువంటి టైంలోనే లీగల్గా, మోరల్గా, లాజికల్గా ఒక కంక్లూషన్కి రావాలి అని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. వీలైనంత తొందరగా ఈ కేసెస్ని డిసైడ్ చేయండి. మీరు సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నారు కాబట్టి మీరు చేయగలరనే గట్టి నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో నేను మీకు ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. మూడవది, మనందరికీ తెలుగు వాళ్ళకి బాగా తెలిసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఆయనకున్నటువంటి ఈనాడు పేపరు, డాల్ఫిన్ హోటల్స్, ప్రియా పచ్చళ్ళు, మార్గదర్శి, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి 86 ఏళ్ల పెద్ద మనిషి. పత్రికా రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి. 2004 లేదా 2005, 2006 సంవత్సరంలో ఆ మార్గదర్శికి సంబంధించినటువంటి కేసు మీకు కూడా తెలిసే ఉంటుందండి రమణ గారు. ఇప్పటికి కూడా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫైనలైజ్ కాలేదు. అది ఆర్బీఐ చట్టంలో ఉండేటువంటి 45S అనేటువంటి సెక్షన్ని రామోజీరావు గారు ఉల్లంఘించారు అనేటువంటిది ఒక అభియోగం. ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నటువంటి 269SS అనేటువంటి ఒక సెక్షన్ని కూడాను అతిక్రమించారు, ఉల్లంఘించారు, వైలేట్ చేశారు అనేటువంటిది మరొక అభియోగం. ఈ రెండు అభియోగాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇప్పటి వరకు కూడాను 15 సంవత్సరాల తర్వాత కూడాను ఫైనలైజ్ కాలేదు. ఆ సెక్షన్లు ఏంటి, సెక్షన్ కంటెంట్స్ ఏంటి అని నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదనుకుంటానండి రమణ గారు. మీకు చక్కగానే తెలిసి ఉంటుంది. విఘ్నులు, అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఇలాంటి కేసులను కూడాను వీలైనంత తొందరగా కనుక పరిష్కరిస్తే దేశంలో ఇక మీదట అలాంటి ఆర్థిక నేరాలు కానీ, చట్టాన్ని వైలేట్ చేయడం కానీ జరగకుండా ఉంటుంది. చట్టం వైలేట్ అయిందా లేదా అనేటువంటిది కోర్టు ప్రివ్యూలో ఉంది. నేను నా అప్రోప్రియేట్ పర్సన్ కాదు అది డిసైడ్ చేయడానికి. బట్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ వైలేషన్ జరిగిందేమోనని చెప్పి నేను అనుకుంటున్నాను. సబ్జెక్ట్ టు కరెక్షన్. కోర్టులో ఉంది కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. మీరు తెలుగువారే, అది కూడా ఒక తెలుగు వ్యక్తికి సంబంధించిన విషయమే కాబట్టి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దాని మీద కేసు ఫైల్ చేశారు కాబట్టి ఈ విషయాన్ని కూడాను మీరు సీరియస్గా టేకప్ చేసి వీలైనంత తొందరగా దీని మీద మీ సమక్షంలో, మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఆ పదవిలో ఉన్నప్పుడు ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నా మనవి. 2,650 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఎవరికి కూడా డబ్బులు ఎగ్గొట్టలేదు రామోజీరావు గారు. అనా పైసలతో సహా వడ్డీ పే చేశారు. కానీ చట్ట ఉల్లంఘన జరిగింది అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్లో ఆ సెక్షన్ ప్రకారం కూడాను వైలేట్ చేశారనేసి అన్నారు. దానికి సంబంధించిన అనేకమైన ప్రూఫ్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూపించే 1,200 కోట్ల రూపాయల పెనాల్టీ వేశారు. ఈ రెండింటిని కూడాను మీరు చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్నప్పుడు త్వరితగతిన పరిష్కారం కనుక చేస్తే, ఒక జడ్జిమెంట్ కనుక ఇస్తే 86 ఏళ్ల పెద్ద మనిషి రామోజీరావు గారికి కూడాను రిలీఫ్గా ఉంటుంది. నేను తమ దృష్టికి తీసుకురాదలుచుకున్నటువంటి 4వ అంశము, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ మీద రాధాకృష్ణమూర్తి గారి మీద బీజేపీ ఎంపీ అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు ఫార్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం
ఫైల్ చేసినటువంటి 100 కోట్ల రూపాయల పరువు నష్టము దావా కేసు. మీరు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి ఈ తరుణంలోనే ఆగస్టు లోపల ఈ కేసును కూడాను సంపూర్ణమైనటువంటి ఒక పరిష్కారము, జడ్జిమెంటు తీసుకురావాలని, ఇవ్వాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. 5వ విషయం, భారతదేశంలో లీగల్ వ్యవస్థ చక్కగా ఉండాలి, సామాన్య మానవుడికి కూడాను దరి చేరాలి అన్నటువంటి ఉద్దేశంతో మీరు చొరవ తీసుకొని దేశవ్యాప్తంగా బాంబేలో, కలకట్టాలో, హైదరాబాద్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ సుప్రీంకోర్టు బెంచెస్ పెట్టమని ప్రభుత్వానికి మీరు చెప్పాలి అని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా జనాభా ప్రాతిపదిక మీద ఉన్నటువంటి పెండింగ్ కేసెస్ ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రతి రాష్ట్రంలో కూడా 2 కానీ 3 కానీ బెంచెస్ పెట్టాలి అని మీరు ప్రతిపాదనలు కనుక ఇస్తే ఎవరు కాదని వాళ్ళు ఉండరు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పటి కొన్ని రాష్ట్రాల వ్యవస్థ ఉంది, నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఇది మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళాలి అనేటువంటిది నా విజ్ఞప్తి. ఇదే విధంగా దీనికి సంబంధించే మాకు బిల్డింగ్స్ కావాలి, లైబ్రరీ కావాలి, కంప్యూటర్స్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, వాహనాలు, టెలికమ్యూనికేషన్స్, భద్రత కావాలి, క్వార్టర్స్ కావాలి అని మీరు ఒక చక్కటి ప్రతిపాదనని సెంట్రల్ గవర్నమెంట్ వారికి, రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కనుక ఇస్తే 10-15 వేల రూపాయలు ఖర్చైనా సరేగాక చెయ్యవలసినటువంటి అవసరము ఉంది అని నేను భావిస్తున్నాను. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్, యువర్ ఎక్సలెన్సీ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ ఎన్వి రమణ గారు, we the people of this country don't mind to pay another 1 rupee extra tax exclusively and wholly to strengthen the Indian judicial system. This is my opinion, need not necessarily be the opinion of everybody else. I request you to put forward your proposal, and we the citizens of India are very much interested and willing to pay 1 rupee more to achieve this task. 6వ విషయం, మీకు తెలిసే ఉంటుందండి రమణ గారు, ఇంతకుముందు మన సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి కపాడియా గారు, నేను, ఆయన బాంబే హైకోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు, తర్వాత సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, అంతకుముందు కూడా హైదరాబాద్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో మేమిద్దరం కలిసి లెక్చర్స్ ఇచ్చాము. కొన్ని విషయాల మీద జాయింట్ ఎఫర్ట్స్ కూడా పెట్టాము, కోఆర్డినేట్ చేసుకొని చేశాం. ఆయన భారతదేశానికి సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ అయ్యారు, మీకు తెలిసినటువంటి విషయమే. ఆయన సన్ కూడా చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన 1,75,000 పాపులేషన్ ఉన్నటువంటి జౌరాస్ట్రియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. చాలా చక్కటి జడ్జిమెంట్స్ ఇచ్చారు కొన్ని విషయాల్లో. ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి ఒక మాట నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేమిటి అంటే, ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా అన్ని విషయాల మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు వేయకండి, దయచేసి కోర్ట్స్ వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయకండి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పారు ఆయన ఒకసారి. ఆ మాటని నేను మీ దృష్టికి తీసుకురావడానికి కోసం అని చెప్పి చెప్తున్నాను. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇది చాలా సర్వసాధారణం అయిపోయిందనమాట. దీని మూలకంగా అభివృద్ధి కార్యక్రమాలు దెబ్బతింటున్నాయి, ఫండ్స్ ఎలాప్స్ అయిపోతున్నాయి, ప్రజలలో లేనిపోయినటువంటి అపోహలు చాలా వస్తున్నాయి, కోర్ట్స్ మీద నమ్మకం పోతుంది, జడ్జెస్ మీద నమ్మకం పోతుంది. ప్రతిదానికి ఇంటరిమ్ జడ్జిమెంట్స్ అని, వాయిదాలని, గ్యాగ్ ఆర్డర్స్ అని ఇవ్వడం మూలకంగా న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. ఈ నమ్మకాన్ని తిరిగి రిస్టోర్ చేయవలసినటువంటి బాధ్యత మీదే, భారము మీదే. మీరు చేయగలరు అనే గట్టి నమ్మకం నాకుంది. యూ హ్యావ్ ది కెపాసిటీ, capability, knowledge, wholeheartedness to take up these kind of issues seriously and to put an end to filing the pills in each and every court across the country, whether it is required or not. You can very well stop it.
I request you to give the necessary instructions to all the judiciary across the country not to accept public interest litigation cases unless and otherwise such a kind of litigation is expedient and beneficial to the society at large, keeping in view principles of natural justice, just and equity, an opportunity of being heard to be given to the aggrieved party. సార్, నేను ఏదైనా తప్పు చెప్పుంటే కనుక దయచేసి నన్ను క్షమించండి. ఫైనల్లీ, చివరిగా ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నటువంటిది, మీకు చెప్పేంతటి కెపాసిటీ నాకు లేదండి రమణ గారు. అయినప్పటికీ కొంచెము ధైర్యం చేసి 135 కోట్ల మంది ప్రజల యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో ప్రతి పౌరుడు కూడాను చట్టాల మీద నమ్మకాన్ని పెంచుకోవాలని, కోర్ట్స్ మీద నమ్మకాన్ని పెంచుకోవాలని, కోర్టుకు వెళితే నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి 100కి 100% నమ్మకము ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాలందరూ కూడాను భారతదేశంలో న్యాయ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది, అక్కడ అంతా న్యాయమే జరుగుతుంది, జడ్జెస్ చాలా చక్కగా పనిచేస్తారు, జడ్జిమెంట్స్ అనేటువంటి చాలా తొందరగా వస్తాయి, అలాంటి జ్యుడిషియరీ సిస్టమ్ని, అలాంటి చట్టాలని, అలాంటి కోర్ట్స్ని మన దేశాల్లో కూడా పెట్టుకోవాలని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడాను కోరుకోవాలి, ఆ దిశగా ప్రయాణించాలి అన్నటువంటిది నా కోరిక. మీరు చేయగలరనే నమ్మకంతో నేను మీ దృష్టికి దీన్ని తీసుకొస్తున్నాను. I want to see that, and I wish the world should look at Indian judiciary system, judges, courts, judgments. I wish that every citizen across this globe should follow one day or other the Indian judicial system. Moral systems, legal systems, traditional systems, as the case may be, and to the extent possible applicable to their respective countries. రమణ గారు, నా అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇలాంటి విషయాలన్నీ మీ దృష్టికి తీసుకురావాలని, భారతదేశము న్యాయ వ్యవస్థ ప్రపంచానికి మార్గదర్శకం కావాలి అన్నటువంటి దృష్టితోటే నేను మీ దృష్టికి వీటన్నిటిని కూడా తీసుకొస్తున్నాను. మీరు చేయగలరు, మీకు ఆ విఘ్నత ఉంది, ఓపిక ఉంది, సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, చేతిలో అధికారము ఉంది, అన్ని విధాలు కూడా ఉన్నారు. కాబట్టి మీకు ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో, అంటే ఆగస్టులోనేమో రిటైర్ అయిపోతున్నారు మీరు, ఈ రిటైర్ అయిపోయే టైం లోపల నేను చెప్పినటువంటి ఈ 7 విషయాలని కూడాను తప్పు ఏమైనా చెప్పాను అనేసి అంటే శిక్షకి నేను అర్హుడిని అని కనుక మీరు కనుక భావించినట్లయితే శిక్షకి అనుభవించడానికి నేను రెడీగానే ఉన్నాను. బట్ మై అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఈస్ ద వరల్డ్ షుడ్ ఫాలో ద ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్. భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థని పటిష్టము చేసేటువంటి దాంట్లో భాగంగా నెంబర్ ఆఫ్ జడ్జెస్ని హైకోర్ట్స్లో, లోయర్ కోర్ట్స్లో, సుప్రీంకోర్టులో జనాభా ప్రాతిపదిక మీద ప్రస్తుతము పెండింగ్లో ఉన్న 3,60,00,000 కేసుల్ని ఎంత తొందరగా పరిష్కరించగలుగుతామో, అందులో కొన్ని కేసెస్ని ఆర్బిట్రేషన్కి ఏమన్నా చేయడానికి అవకాశం ఉంటుందా, లేదు అనేసి అంటే అవుట్ ఆఫ్ ద కోర్ట్ జడ్జిమెంట్లు అవకాశం ఉంటుందా అనేటువంటిది డేటాను మీరు తెప్పించుకొని క్లాసిఫై చేసి వీలైనంత తొందరగా పరిష్కరించాలి అనేటువంటిది నా విజ్ఞప్తి. ప్రధాన న్యాయమూర్తి గారికి, వారి దృష్టికి, వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా 10 మందిలో తిరుగుతున్నటువంటి వాళ్ళమే, గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నటువంటి వాళ్ళమే, మా కుటుంబంలో కూడా కొంతమంది అడ్వకేట్స్గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమంది మీ మీద అపవాదులు వేసేటువంటి ఒక వర్గం కూడా తయారైంది అని మీ దృష్టికి తీసుకురావడానికి సంకోచిస్తున్నాను. కానీ మీరే అప్రాప్రియేట్ పర్సన్ అనేటువంటి ఉద్దేశంతో మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. కొంతమంది వ్యక్తులు, ప్రత్యేకించి రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి నాయకులు ఒక రకంగా మీ మీద దుష్ప్రచారము చేశారని చెప్పక తప్పదు. నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే ఎన్వి రమణ గారు ఉన్నారండి, మనకేమిటి, మంది ఏ కేసు అయినా సరే సక్సెస్ అయిపోతుంది అనుకునేటువంటి వర్గము కొంతమంది,
ఎన్వి రమణ గారు ఉన్నంతకాలం మనం ఎంత గట్టిగా వాదించినా కానీ కేసులు మనకి అనుకూలంగా రావు అనేటువంటి వర్గము కొంతమంది. వాళ్ళు బాగానే ఉంటారు, మన సంగతి ఏమిటి అని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీ అండి. ఎన్వి రమణ గారు, దయచేసి నన్ను క్షమించండి, మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దాన్ని ఏ విధంగా తీసుకుంటారు మీరు అనేటువంటిది మీ విఘ్నతకే వదిలిపెట్టక తప్పదు. ఇందులో నేను చేయగలిగిందంటే ఏం లేదు. కానీ మీకు మటుకు ఈ అపవాదు వచ్చింది. ఈ అపవాదుని రూపుమాపుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత మీ భుజస్కంధాల మీదనే ఉంది. దయచేసి ప్రజల్లో ఉన్నటువంటి ఈ అపోహలని తొలగించేటువంటి విధంగా మీరు తగిన చర్యలు తీసుకోక తప్పదు. ఇది మీకు పర్సనల్గా సంబంధించినటువంటి విషయం. మొట్టమొదటిసారి, ఐ థింక్ మీరు రెండోవారు అనుకుంటాను, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ అయినటువంటి వాళ్ళు. మీరు 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో ఉండాలని, రిటైర్కి అయిన తర్వాత కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, ప్రపంచంలోనే భారతదేశంలో సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ గారు కొన్ని సంచలనాత్మకమైనటువంటివి ఇచ్చారు. అది భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడాను మార్గదర్శకమైందని చెప్పుకోవాలి అన్నటువంటిదే నా తాపత్రయం. మీ మీద ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు, కానీ వచ్చినటువంటి అపోహను మటుకు వీలైనంత తొందరగా తొలగించుకోవడానికి ప్రయత్నించండి. రెస్పెక్టెడ్ సార్, యువర్ ఎక్సలెన్సీ, the Honorable Chief Justice of India, the day has come where we all join together and bring about sea changes in our judiciary system at large, right from the microscopic level to the macroscopic level. Unless and otherwise we do this, the future generations, to the best of my knowledge and belief, the future generations may face catastrophic disasters. It is in your hands to stop these kind of things at the beginning itself. This is my sincere request. Once again, I fold my hands and requested you to do everything that you can, and you have the capacity and capability to do it. Your Excellency, the Honorable Chief Justice of India, Mr. ఎన్వి రమణ గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రాబోతున్నటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకు.